పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్కి తెలంగాణ ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం హైదరాబాద్లో దిల్ లుమినాటి కాన్సర్ట్కు అతను హాజరు కానున్నాడు. అయితే డ్రగ్స్, ఆల్కహాల్ కల్చర్ను ప్రమోట్ చేసే పాటలను పాడొద్దంటూ నోటీసుల్లో ముందుగానే హెచ్చరించింది ప్రభుత్వం. ఇటీవల చండీగఢ్కి చెందిన ప్రొఫెసర్ దిల్జీత్పై ఫిర్యాదు చేశాడు. లైవ్ కాన్సర్ట్లో ఇలాంటి పాటలను పాడకుండా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కోరాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. రంగారెడ్డి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్కు ఫిర్యాదుదారు కొన్ని ఆధారాలను కూడా అందించాడు. అతడి పాటలు మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అక్టోబర్ 26, 27 తేదీల్లో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కాన్సర్ట్ను ఆయన సాక్ష్యంగా చూపి అందులోని కొన్ని వీడియో ఎవిడెన్స్లను ఫిర్యాదుకు యాడ్ చేశారు. మీ లైవ్ షోలో అభ్యంతరకర విషయాలను నిరోధించడానికి మేము ముందుగానే నోటీసులు జారీ చేస్తున్నాం. అదేవిధంగా కాన్సర్ట్ సమయంలో పిల్లలను వేదికపై తీసుకురావద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం పెద్దలు 140 డెసిబుల్స్ కంటే ఎక్కువ ప్రెజర్ లెవెల్స్ ఉన్న శబ్దాలకు గురి కాకూడదు. పిల్లలకు సంబంధించి ఈ లెవెల్ 120 డెసిబుల్స్కి తగ్గించాల్సి ఉంటుంది. కాబట్టి మీ లైవ్ షోలో పిల్లలను స్టేజ్ పైకి తీసుకురావద్దు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఈ షోకి అనుమతించకూడదు. పెద్ద శబ్దాలు, ఫ్లాష్ లైట్లు పిల్లలకు హానికరం అంటూ నోటీసుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఇక శుక్రవారం జరగనున్న ఈ కాన్సర్ట్కు 20,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండడంతో సిటీలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.